ఈరోజు ఒక విచిత్రమైన సంఘటనని నేను ఫేస్ చేశాను. అంటే నా రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా నేనేదో పని చేసి ఒక ఆఫీస్‌లోంచి బయటకొస్తుండగా ఒక ఫ్రెండ్, ఓ జర్నలిస్ట్ మిత్రుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. అదేంటంటే ఏదో శ్రీకాకుళం జిల్లాలో చెల్లూరి నారాయణ అనే మావోయిస్ట్ ఎవరో సరెండర్ అయ్యారటండి. సరెండర్ చూపిస్తున్నారట. ఒక కిలో బంగారము, ఆయుధాలు, ఎంతో కొంత డబ్బుతో సరెండర్ అవుతున్నాడు అనేది సమాచారం అని చెప్పాడు. చెప్పగానే నేను కొంచెం షాక్ అయ్యా. షాక్ అయ్యి ఇదేంటి ఇది, నవంబర్లో నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇలాగే. అంటే అది అక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇదే సమాచారం చెప్పాడు. 29 నవంబర్, అది ఆ రోజు శనివారం, 29 నవంబర్ శనివారం అది. ఆ రోజు నేను విజయవాడలో ఉన్న మీడియా వాళ్ళకి నాకు ఫోన్లో అందిన సమాచారాన్ని బట్వాడా చేశాను. బట్వాడా చేసి ఇది కొంచెం సీరియస్ మ్యాటర్, కొంచెం పేపర్లో వస్తే ప్రభుత్వం తొందరగా స్పందించి అతన్ని కోర్టుకు పెడతారేమో అనే ఆశతో ఈ ప్రకటన పంపిస్తున్నామండి, దీన్ని కొంచెం పర్సూ చేయండి అని తెలిసిన వాళ్ళకి, ప్రెస్ వాళ్ళకి పంపించా, ఫ్రెండ్స్కి. నేను పంపించిన మెసేజ్ ఏంటంటే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్టేట్ కమిటీ మెంబర్, శ్రీకాకుళం జిల్లా బాతుపురం గ్రామస్తుడు, అరకు ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు, గ్రామస్తులు సరెండర్కి ఒప్పించకపోతే ఎన్కౌంటర్ చేస్తామని పోలీసులు బెదిరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది నేను నవంబర్ 29 రోజున మీడియాకి పంపించినటువంటి సమాచారం. దీని ఆధారంగాను అలాగే లోకల్గా కొంత వార్తలు సేకరించి ఈనాడు వజ్రపు కొత్తూరు మండలం శ్రీకాకుళం డేట్ లైన్తో ఒక వార్తని ప్రచురించింది. ఎప్పుడు నేను నవంబర్ 29వ తారీఖు మెటీరియల్ పంపిస్తే వాళ్ళకి 30వ తారీఖు లేదు 1వ తారీఖు ఈ వార్త వచ్చింది. డిసెంబర్ 1వ తారీఖున ఈనాడులో అచ్చైనటువంటి వార్త ఇది నేను ఇప్పుడు చదువుతున్నది. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులతో సంప్రదింపులు, ఇది వాళ్ళు పెట్టిన హెడ్డింగ్. వజ్రపు కొత్తూరు, న్యూస్ టుడే, శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం పంచాయతీ పరిధి పెదవంకకు చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్ను లొంగిపోయేలా చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు బాతుపురం పంచాయతీ పెద్దలు, కుటుంబ సభ్యులతో పాడేరు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మాట్లాడుతున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులు పాత్రికేయులను తీసుకువెళ్ళి ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఆయన్ను తీసుకొచ్చేలా చొరవ తీసుకోవాలని పోలీసులు కోరినట్టు పెద్దలు చెప్తున్నారు. మరోవైపు నారాయణ పోలీసులు అదుపులో ఉంటే కోర్టులో హాజరుపరచాలని గ్రామస్తులు, ప్రజా సంఘాలు కోరుతున్నాయి. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. అంటే నాకు ఈ విషయం తెలిసింది నవంబర్ 29వ తారీఖు ఈవినింగ్. అప్పుడు కూడా ఇలాగే పని ముగించుకుని ఇంటికి వెళదాం అనే ప్రయత్నాల్లో ఉండగా ఓ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఓ ఫ్రెండ్, శ్రీకాకుళం జిల్లాలో మీడియాలో ఉన్నటువంటి ఫ్రెండే, అతను ఫోన్ చేసి ఇలా ఒక సమాచారం ఉంది, దీన్ని కొంచెం మీడియాలో స్ప్రెడ్ చేస్తే ఏదైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆ గ్రామస్తులు అనుకుంటున్నారు అని అన్నాడు తను. అంటే నిజమే, ఆ టైం కొంచెం ఎన్కౌంటర్లు ఉధృతంగా జరుగుతున్నటువంటి టైము. ఎవరు అంటే ఇప్పుడు ఓపెన్గా జరుగుతున్నటువంటి వ్యవహారం అందరికీ తెలుసు. ఏదో ఒక సమాచారంతో ఎక్కడో చోట అరెస్టులు జరుగుతున్నాయి. సమాచార సేకరణ కోసం ఎంత ఇబ్బందికరమైన పద్ధతినైనా అనుసరించడానికి పోలీసు వారు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు కాదు, స్టేట్ సిద్ధంగా ఉంది. సిద్ధంగా ఉండి ఆ మెకానిజంని డెవలప్ చేసుకుని వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు చేసి కస్టడీలోకి తీసుకుని స్ట్రైట్ అవే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, నువ్వు సరెండర్ అయిపోయి బతికిపోతావా, లేకపోతే
చేయమంటావో అదృశ్యం అవుతావా, ఇది ప్రపోజల్. నువ్వు కనిపించకుండా పోతావా, లేకపోతే సరెండర్ అయి ప్రపంచానికి కనిపించేలాగా ఉంటావా, ఇది వాళ్ళు ఓపెన్గా అడుగుతున్న సందర్భం. ఎవరైనా సరే అడిగినప్పుడు జీవితాన్ని ఎంచుకునే పరిస్థితి ఆలోచన ఉంటే మేము సరెండర్ అవుతామంటున్నారు, సరెండర్ చూపిస్తున్నారు. కానీ నెలల తరబడి కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది నవంబర్ 29 నాటికి నాకు అందిన వార్త. అది దాదాపు అప్పటి కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించినటువంటి సమాచారం. ఇప్పుడు 31 లోపు ఆయన సరెండర్ చూపించే అవకాశం ఉంది అనేది ఈరోజు వార్త. ఈరోజు అక్కడ లోకల్ వైజాగ్ ఏరియా మీడియా పర్సన్ ఒక అతను ఫోన్ చేసి చెప్పినటువంటి సమాచారం. అంటే తనేమంటాడంటే 31 లోపు సరెండర్ చూపిస్తారట. ఆ సరెండర్ కూడా ఎలా చూపిస్తారట అంటే 1 కిలో బంగారము, కొంత నగదుతో, ఆయుధాలతో అతని సరెండర్ని ఒక బిగ్ స్కేల్లో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది సమాచారం. అయితే ఆయనకు తెలియదు ఈ నవంబర్ 29 నాడు ఈనాడులో వచ్చిన, డిసెంబర్ 1వ తారీఖు ఈనాడులో వచ్చిన వార్త కానీ, లేకపోతే నవంబర్ 29వ తారీఖు నేను అక్కడికి పంపించిన సమాచారం గురించి కానీ ఇతనికి తెలియదు. అందుకని ఇతనికి నేను చెప్పగానే ఆశ్చర్యపోయి ఇదేంటి ఇంత పాత వార్త ఇది అని మాకు ఆయన వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది అయితే తెలుసండి, ఇంతకాలం ఇంత లాంగ్ స్టాండింగ్ అని అనుకోలేదు అని ఆశ్చర్యపోయిన తర్వాత నేను నిజానికి అదే ఆశ్చర్యంలోనూ గందరగోళంలోనూ ఉన్నాను ఇప్పుడు స్టిల్. అంటే నెలల తరబడి వీళ్ళు అరెస్ట్ అయిన తర్వాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళ కస్టడీలో ఉంటున్నారు. వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుని బ్రెయిన్ వాష్ ప్రోగ్రామ్ జరుగుతోంది. అంటే ఇంత టైం అలా కస్టడీలో పెట్టేసుకుని ఉండటం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తోంది. అంటే ఇలా స్టాక్ చాలా ఉంది వీళ్ళ దగ్గర అనేది డౌట్, ఇప్పుడు అనుమానం. అంటే వాతావరణం కూల్ అవుతున్నప్పుడు, పెరుగుతున్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయటం కోసం వీళ్ళందరినీ ఒక బఫర్ లాగా వాడుతున్నారా అనేది సందేహం. ఇది డెమోక్రసీనా లేకపోతే ఇంకేదైనానా? ఇక్కడ రాజ్యాంగం అమలులో ఉందా లేదా? ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం లేకపోతే మన కాన్స్టిట్యూషన్ హామీ ఇచ్చిన మేరకు ఎవరినైనా సరే అరెస్ట్ చేసినటువంటి 24 గంటల్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలి. ఇప్పుడు కోర్టు అనేదాన్ని తీసి పక్కన పెట్టేశారు టోటల్గా. మావోయిస్టు కేసులకు సంబంధించి అరెస్ట్ అయిన వారిని కోర్టుకు పెట్టుట అనేటువంటి స్కీమ్ తీసేసి అరెస్ట్ అయిన వాళ్ళని లొంగుబాటు చూపించుట. ముఖ్యమంత్రులు ఇప్పుడు కోర్టులుగా మారిపోయారు, ప్రధానమంత్రి గారు కోర్టుగా మారిపోయారు. ఇది విచిత్రం. ఈ కోర్టుగా మారిపోయినటువంటి ముఖ్యమంత్రుల దగ్గర వాళ్ళని సరెండర్ చూపించి ఎస్ఐబి వాళ్ళ కంట్రోల్లోనే పెట్టుకుని వాళ్ళ కస్టడీలో ఉంచి వీళ్ళ దగ్గర నుంచి ఎంత సమాచారం, ఎంత నెట్వర్క్కు సంబంధించినటువంటి జ్ఞానం పొందటానికి నిరంతరం వాళ్ళతో మాట్లాడుతూ, మధ్యలో వాళ్ళతో మీడియాతో మాట్లాడిస్తూ, మీడియాకి వాళ్ళ నుంచి రకరకాల సమాచారాన్ని పంపు చేస్తూ, బయట వాళ్ళ నుంచి రియాక్షన్స్ రాబడుతూ, ఈ రియాక్ట్ అయిన వాళ్ళల్లో ఎవరు పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు, ప్రతికూలంగా మాట్లాడుతున్నారు, ఈ సర్వేలెన్స్ జరుపుతూ ఎవరెవరిని కస్టడీలోకి తీసుకోవాలి భవిష్యత్తులో అని ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటూ ఇంత కసరత్తు జరిగిపోతోంది ప్రపంచం మీద. ఈ కసరత్తు జరుగుతోంది అనే విషయం అర్థమవుతూనే ఉంది. సరెండర్ అయిన వాళ్ళు ఎవరిని ఓపెన్గా ఇళ్ళకి పంపించడం లేదు. ఏదో కొద్ది మందికి ఎగ్జంప్షన్ ఇచ్చుండొచ్చు, కానీ మెజారిటీ పీపుల్ వాళ్ళ కస్టడీలోనే ఉంచుకున్నారు. అది ఆయన ఆ రోజున అంటే ఈ సరెండర్లకు అంకురార్పణ జరిపినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నల దగ్గర నుంచి ఇప్పుడు రీసెంట్గా సరెండర్ అయినటువంటి చంద్రన్న కావచ్చు, లేకపోతే దేవుజీ కావచ్చు, సంగ్రామ్ కావచ్చు, నరసింహారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన గదుల్లోనే వాళ్ళు పెట్టిన భోజనం తింటూ అక్కడే ఉన్నారు. అలా ఈ నారాయణ 4 నెలల నుంచి వాళ్ళ కస్టడీలో ఉండటం, ఇప్పుడు సరెండర్ చూపించటం అనేది అనేక అనుమానాలకి తావిస్తోంది. ఆ సరెండర్ చూపిస్తారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. చూపిస్తారని ఒక ఫిల్లర్ వచ్చింది బయటకి. ఆ ఫిల్లర్ ఆధారంగా దీని మీద ఒక స్టోరీ రాయాలని అనుకున్నారు వాళ్ళు. అనుకుని ఈ మావోయిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించి ఈ మధ్య నేను కొంచెం మాట్లాడుతున్నాను అనే ఉద్దేశంతో అతను నాకు ఫోన్ చేశాడు.
ఫోన్ చేస్తే నేను షాక్, ఇదేంటిది ఎప్పుడో నవంబర్ వార్త కదా అని. నవంబర్ వార్త నవంబర్ ఎండింగ్లో నాకు తెలిసయ్యా ఇది జరగబోతోంది, అతను వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అనేది అప్పటికి నాకు తెలిసిన సమాచారం. ఇప్పుడు నువ్వు చెప్తున్న సమాచారం, ఈ గ్యాప్ 4 నెలలు ఏం జరుగుతోంది, అసలు ఏం చేస్తున్నారు వీళ్ళ వికృత క్రీడ అనేది భయం కల్పించి ఆందోళన కలిగించే స్థాయిలో ఉంది. కాబట్టి పోలీసుల కస్టడీలో అనేక మంది ఉన్నారు, జైళ్లల్లో అనేక మంది మగ్గుతున్నారు. ఈ కేసులు ఎందుకు ఉంటున్నారో తెలియకుండా జైళ్లల్లో మగ్గుతున్నటువంటి జనాలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ విడుదల గురించి ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోదు. ఈ సరెండర్ అవుతున్నటువంటి వాళ్ళు చెప్తున్న సమాచారం, లేకపోతే వీళ్ళ ఆదేశాల మేరకు పనులు చేసిన వీళ్ళని సరెండర్ చేసుకుని వాళ్ళని జైల్లో పెట్టడం ప్రభుత్వం డబుల్ స్టాండర్డ్ కదా అది. దాని గురించి ప్రభుత్వం ఒక ప్రకటన ఎందుకు చేయదు అంటే, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక అభ్యర్థన రావాలి. అయ్యా మేము కూడా మీ ముందు మోకరిల్లుతాము, మేము కూడా మీ ముందు సరెండర్ అవుతాము, మమ్మల్ని వదిలిపెట్టండి అయ్యా అని వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే కానీ వీళ్ళు పట్టించుకోరా. అంటే ఇది టోటల్గా ఈ లొంగుబాటు అనే దాని మీద నడుపుతున్నటువంటి వెన్నుపూస ఉండకూడదు ఎవరికి. ఈ దేశ ప్రజలకు ఎవరికి నిఠారుగా నిలబడేటువంటి తత్వం ఉండకూడదు, ప్రశ్నించకూడదు, లొంగుబడి ఉండాలి ప్రతి ఒక్క సమూహం. లొంగుబాటు ప్రదర్శించకపోతే మేము నిర్మూలిస్తాం అనే ధోరణిలో ప్రవర్తిస్తూ ఇన్ని రోజులు ఇల్లీగల్ కస్టడీ 4 నెలలు. ఏమిటండి ఇది? ఈ దేశంలో రాజ్యాంగం ఉందా? రాజ్యాంగ నిపుణులు, కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడేవాళ్ళు, ఈ దేశంలో స్వేచ్ఛ ఉంది, ఈ దేశంలో రాజ్యాంగం అమలవుతోంది అని మాట్లాడుతున్న వాళ్ళు ఒక్కసారి తలలెత్తి ఈ విషయం మీద దృష్టి పెట్టి కొంచెం పరిశు చేసి ఆ ప్రభుత్వంతో, అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉన్నట్టుగా మనకు అర్థమవుతోంది సీన్ అంతా. అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది, తెలుగుదేశం నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుంది, అతన్ని సరెండర్ అయితే 2 or 3 డేస్లో చూపిస్తారు అనేది ప్రస్తుత సమాచారం. మరి చూపిస్తే వేటితో చూపిస్తారు కూడా కొంత జ్ఞానం వచ్చింది మాకు. ఆ జ్ఞానం ఏంటంటే కొంత బంగారము, కొంత నగదు, ఆయుధంతో సరెండర్ అవుతాడు అనేది ఇలా మీడియాకి స్ప్రెడ్ చేశారు, మీడియాకి లీక్ చేశారు. ఇదొక వ్యూహం కావచ్చు. ఇలా పోలీసుల వికృత క్రీడలు చూస్తే పోలీసులు జస్ట్ పట్కారు. ఇదంతా భద్రతా దళాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి నడుస్తున్నటువంటి గొడవే. ఎస్ఐబి ఇన్వాల్వ్మెంటు, వాళ్ళ కస్టడీ, పోలీసులు నామమాత్రం, వాళ్ళు ప్రకటన చేయటం వరకు మాత్రమే పరిమితం. మిగిలిన వ్యవహారాలన్నీ కేంద్ర హోంశాఖ నుంచి నడుస్తున్నాయి. భద్రతా దళాల కార్యక్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి దారుణాలు ఇవన్నీ. ఇది విని ఎవరైనా సరే, ఏ సెక్షన్ వాళ్ళైనా మీరు స్పందించి ఒకసారి ప్రభుత్వానికి, మీరు సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉంటారు, మీరు నెట్లోకి వెళ్ళి వెరిఫై చేయండి. చెల్లూరి నారాయణ అని పేరు కొడితే ఈనాడులో వచ్చిన ప్రకటన కనిపిస్తుంది. అది దగ్గర పెట్టుకోండి. రేపో ఎల్లుండో ఒకవేళ వాడు సరెండర్ చూపించినప్పుడే, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి మీరు ఏదో స్పందించండి అంటలేదు, రేపో ఎల్లుండో వాళ్ళు సరెండర్ చూపిస్తే వాళ్ళు చెప్పిన మాటలు వినండి. ఈ ఈనాడు కాగితము దగ్గర పెట్టుకోండి. కంపేర్ చేస్తే స్ట్రెయిట్ దుర్మార్గం ఏమిటో మీ అందరికీ అర్థమవుతుంది. మీకు అర్థమైన విషయాన్ని మీరు సోషల్ మీడియాలో మెంబర్స్గా ఉన్నటువంటి మీ ప్లాట్ఫామ్స్ మీద దాని మీద మీ అభిప్రాయ ప్రకటన చేయమని కోరుతూ నా గందరగోళాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను.